హలో అందరికీ. రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి స్టవ్ను మంచిగా కడుక్కొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకున్నాం. గుమ్మాలను కూడా మామిడి తోరణాలతో అలంకరించుకున్నాం. ఎందుకంటే రేపు పని కాదు కదా, అందుకే ఈరోజు ముందే రెడీ చేసుకున్నా. శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః. అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేస్తాను. ఫోటో పెడతాను. అమ్మవారికి కలశం రెడీ చేస్తాను. మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. మా తండ్రి గణపతికి జయ మంగళం, మా తండ్రి గణపతికి జయ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. మా తల్లి లక్ష్మికి జయ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. మా తల్లి లక్ష్మికి జయ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. ముక్కోటి దేవతల జయ మంగళం, ముక్కోటి దేవతల జయ మంగళం. జయ మంగళం, జయ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్న నేను ప్రతిసారి చేస్తా. ఇప్పుడు మాత్రం అమ్మవారు ఒక వరం ఇచ్చింది నాకు, ఇట్లా చేసుకొని చూపెట్టుకోవడానికి. కోరిన కోరికలు తీర్చే అమ్మ. అందరు చేసుకోవచ్చు, ఎవరైనా చేయచ్చు. వీళ్ళు చేయాలి వాళ్ళు చేయొద్దు అనేది ఏముండదు. అందరికి అమ్మే. అమ్మ అందరినీ చాలా బాగా చూస్తుంది. శ్రావణం అంటేనే ఆడవారికి చాలా ఇష్టం. శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తూ ఉంటాం మనం. అమ్మవారికి సీరే సారే గాజులు బొట్టు కాటుక నెయిల్ పాలిష్ అమ్మవారికి అన్నీ పెట్టిన. మీరు కూడా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? అమ్మవారికి ఓడి బియ్యం, ధూపం దీపం నైవేద్యం. చాలా చాలా మహిమగల తల్లి మనందరి అమ్మ. అమ్మ ఆశీర్వాదం మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అడిగినవి అడగని అన్నీ ఇచ్చే తల్లి అమ్మలగన్నమ్మ, జగన్మాత, లోకపావని, కరుణామయి, దయామయి, శక్తి స్వరూపిణి, చల్లని తల్లి. మనలందరినీ బాగా చూడాలి, మన పిల్ల పాపల్ని బాగా చూడాలని అనుకుంటున్నా.